హలో అండి, నమస్తే. మీకు సినిమా రివ్యూ చెప్పడానికి రీసెంట్గా రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ సినిమా చూడడానికి వెళ్ళాను. ఈ సినిమా నాకైతే అంతలా అనిపించలేదు. పలాస హీరో ఉన్నాడు కదా, పలాస హీరో ఇందులో హీరోగా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ రావణ్ సినిమాకి ఈ హీరో ఉన్నాడు కదా, హీరో తండ్రే ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందంటే నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. యావరేజ్ నాకు అనిపించింది. ఎక్కడ గూస్ బంప్స్ తెప్పించేంత థ్రిల్కు గురి చేసేంత స్టోరీ లైన్స్ కానీ ఇందులో సీన్స్ కానీ నాకైతే ఇంపాక్ట్ అనేది అనిపించలేదు. మీకు ఎక్కడ ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. నాకైతే ఎక్కడ ఎలివేషన్స్ అనేది సినిమాకి కావాల్సిన మంచి ఎలివేషన్ అనేది ఈ సినిమాలో లేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ప్రెస్ కంపెనీ ఉంటుందిగా, రిపోర్టర్స్ కంపెనీ ఉంటుందిగా, ఆ రిపోర్టర్స్ కంపెనీకి సిఇఓగా వీళ్ళ తండ్రి ఉంటాడు. ఆ కంపెనీకి బాధ్యతలు తీసుకునే టైంలో ఈ హీరో ఆ కంపెనీలోనే ఒక రిపోర్టర్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రెస్ కంపెనీలో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే మంచి న్యూస్ని ప్రజెంటేషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి వేరే వాళ్ళ కింద పనిచేస్తున్నారో అలాంటివి తెలుసుకోవడానికి హీరో ఆ కంపెనీలోనే ఒక రిపోర్టర్గా పనిచేస్తుంటారు. ఆ కంపెనీలోనే హీరోయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి ఫస్ట్ హాఫ్లో వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అనేది నడుస్తుంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా అనేది ఇంకా పుంజుకుంటుందా, ఇంకా హైలైట్గా ఉంటుందా అని వెయిటింగ్ చేశాను. నాకైతే సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ మంచి ఎలివేషన్స్ అనేది పడలేదు. గూస్ బంప్స్ తెప్పించేంత, థ్రిల్కు గురి చేసేంత సీన్స్ నాకైతే ఇందులో సెకండ్ హాఫ్లో కూడా పడలేదు. అంటే ఇంటర్వెల్ సీన్లో హీరోయిన్ కిడ్నాప్ అవుద్ది. అసలు దీంట్లో కిడ్నాప్లు ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఒక థ్రిల్లర్ హంతకుడు ఉంటాడు, ఆ థ్రిల్లర్ హంతకుడిని పట్టుకోవడానికి చేసే సినిమానే ఈ ఆపరేషన్ రావణ్. నాకైతే ఎక్కడ మంచిగా అనేది అనిపించలేదు. మీకు అనిపించకపోవచ్చు. అంటే నా ఒపీనియన్లుగా ఈ సినిమా నాకైతే నచ్చలేదు. మీరు ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సరే, ఒక్కసారి చూసి ఎంటర్టైన్మెంట్ కోసం, టైంపాస్ కోసం చూడొచ్చు. నాకు పెద్దగా మంచి థ్రిల్కి గురి చేసేంత సీన్స్ ఇందులో లేవు. మీరు ఒకసారి చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ మీ అందరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇంపాక్ట్ ఎవరైనా నేనైతే సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, బాగలేకపోతే బాగాలేదని చెప్తాను. మీరైతే ఈ సినిమా చూడడం నాకైతే వేస్ట్ అనే అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపిస్తుందో, ఒక్కొక్కరు మైండ్ థాట్ ఒకలా ఉంటుంది కదా. సరే, ఒకసారి చూసి మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి చూడొచ్చు. నాకైతే ఇందులో పెద్దగా ఇంపాక్ట్, ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెప్పించేంత, థ్రిల్కు గురి చేసేంత సీన్స్ మాత్రం ఇందులో లేవని అనిపిస్తుంది. హీరోకి మాత్రం ఈ సినిమా కూడా కొంచెం యావరేజే. పలాస్తో కొంచెం ముందుకొచ్చిన ఈ సినిమా కూడా ఇతన్ని మంచి హీరోగా నిలబెట్టలేకపోయిందనే నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రివ్యూ చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే, బాయ్.